ఇంత పాపంగా జరుగుతుంటే ఇవాళ బ్రాందీ షాపులు తంతు చూద్దాం. ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారం ఏ రకంగా జరుగుతుందో చూసుకుంటే, బ్రాందీ షాపులు అంటే మద్యం మందు బాబుల్ని, అంటే రాష్ట్ర ప్రజల్లో అనేక వర్గాలని వెన్నుపోటు పొడిచినట్టే. చదువుకునే పిల్లల్ని వెన్నుపోటు పొడిచాడు, మోసం చేశాడు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా. అలాగే బీసీ మహిళలందరికీ కూడా, ఆడపిల్లలందరినీ కూడా మోసం చేశాడు, నెలకు 1500 ఇస్తానని. వెనుకబడిన కులాల్లో 50 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా నెలకి 4000 రూపాయలు ఇస్తానని చెప్పని వాళ్ళని మోసం చేశాడు. గుంతలు లేని రోడ్లు వేస్తానని చెప్పని వాహనదారులను మోసం చేశాడు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కడికి, టిప్పరా, లారీయా, మ్యాక్సీ క్యాబా, ఆటోనా, డ్రైవింగ్ లైసెన్స్ ఉండి బ్యాడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి సుమారుగా ఇవాళ ఉన్నటువంటి